టు సత్యాగ్రహి, నేను శివాని. ఏం జరుగుతోంది మన చుట్టూ? మనం ఏదో సినిమా చూస్తున్నామా లేక రియాలిటీలో ఉన్నామా అన్న డౌట్ వస్తోంది కదా. సాధారణంగా హోంశాఖ అంటే పోలీసులకు బాస్. అలాంటిది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అబ్బాయి బండి భగీరథ్ కోసమే ఇప్పుడు పోలీసులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెతుకులాట మొదలు పెట్టారు. సీన్ కట్ చేస్తే కేసేమో పోక్సో, ఆరోపణలేమో చాలా సీరియస్. కానీ మన దొరబాబు మాత్రం ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నేను రాను బిడ్డో పోలీస్ స్టేషన్ కన్నట్టుగా సాగుతోంది ఈ వ్యవహారం. అసలు ఈమెయిల్ డ్రామా ఏంటి? ఒక డీసీపీ స్థాయి అధికారికి నిందితుడు కండిషన్లు పెట్టడం ఏంటి? ఈ రోజుటి స్పెషల్ స్టోరీలో అసలు రంగులు బయట పెడదాం. పోలీసులు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్ కి రమ్మని భగీరథ్ మేనమామ చేతికి నోటీసులు ఇచ్చారు. మరి మన హీరో గారు ఏం చేయాలి? నిజంగా అమాయకుడైతే స్టేషన్ కి వచ్చి వివరణ ఇవ్వాలి కదా. కానీ ఆయన గారు చాలా మోడర్న్ గా ఆలోచించారు. ఒక ఈమెయిల్ పంపారు. అందులో ఏముంది తెలుసా? సార్, నాకు కొన్ని పర్సనల్ పనులున్నాయి, ఈ రోజు కుదరదు. 15వ తేదీన అన్ని డాక్యుమెంట్లతో వచ్చి మీ ముందు వాలతాను అని. అంటే ఏంటి బాస్? పోలీస్ స్టేషన్ కి రావడం అంటే ఏదో వీకెండ్ లో షాపింగ్ మాల్ కి వెళ్ళడమా? లేక ముందుగా బుక్ చేసుకున్న సినిమా టికెట్ ని రీషెడ్యూల్ చేసుకోవడమా? సార్, ఈ రోజు నాకు మూడ్ లేదు, 15న వస్తాను అని చెప్పడానికి ఇదేమన్నా పర్సనల్ అపాయింట్మెంటా? పోక్సో కేసు అంటే సెక్షన్లు ఎలా ఉంటాయో తెలుసా? ఆ పేరు వింటేనే గజగజా వణికిపోతారు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తి తర్వాత వస్తా అని మెయిల్ పెట్టడం, అది కూడా ఒక కేంద్ర మంత్రి కొడుకు అవ్వడం వల్లే సాధ్యమని సామాన్యులు కుళ్ళుకుంటున్నారు. మన సిస్టమ్ ఎంత బాగుందో కదా. కానీ అక్కడ ఉన్నది ఎవరనుకున్నారు? కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఈవిడ ట్రాక్ రికార్డ్ చూస్తే నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆమె మాత్రం అస్సలు తగ్గలేదు. ఏమా మెయిల్ నువ్వే పంపావని గ్యారంటీ ఏంటి? నీకు పర్సనల్ పనులుంటే మాకేంటి అన్నట్లుగా గట్టిగానే ఇచ్చి పడేశారు. చట్టం ముందు అందరూ సమానమే అని మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది కదా, అది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అమలవుతోంది. పోక్సో కేసులో నిందితుడికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. నువ్వు రాకపోతే మేమే వస్తామని పోలీసులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఆ ఈమెయిల్ ని డీసీపీ లైట్ తీసుకున్నారు. అసలు ఆ మెయిల్ భగీరథే పంపాడా లేక ఎవరైనా టైం పాస్ చేస్తున్నారన్న యాంగిల్లో కూడా ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పుడు సీన్ ఎలా ఉందంటే, ఒక పక్క భగీరథ్ ఫోన్ స్విచ్ ఆఫ్, మరో పక్క పోలీసులు రంగంలోకి దింపిన 4 ప్రత్యేక బృందాలు. లొకేషన్ 1 2 టీమ్స్ ఆల్రెడీ ఢిల్లీకి ఎగిరిపోయాయి. తండ్రి కేంద్ర మంత్రి కదా, అక్కడ ఏదైనా సేఫ్ షెల్టర్ లో దాచుకున్నాడేమో అని పోలీసులు డౌట్. లొకేషన్ 2 ఒక టీం కరీంనగర్ సొంత గడ్డపై జల్లెడ పడుతోంది. లొకేషన్ 3 హైదరాబాద్ సిటీలో ఉన్న రహస్య స్థావరాల మీద నిఘా పెట్టారు. హోంశాఖ మంత్రి కొడుకు పరారులో ఉన్నాడని ఊరంతా పోస్టర్లు వెలిశాయి. ఎంత విచిత్రం బాస్! లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన మంత్రి ఇంట్లోనే ఒకరు అజ్ఞాతంలో ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇతర నంబర్లతో టచ్ లో ఉంటున్నారట. ఇదంతా చూస్తుంటే ఏదో హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది కదా. ఒకవేళ భగీరథ్ గనక ఆ లోపే బెయిల్ తెచ్చుకుంటే ఈ పోలీసుల గాలింపు అంతా వృధానే. ప్రస్తుతం ప్రజల్లో ఒకటే చర్చ జరుగుతోంది. బలవంతుడికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా అని. ఇదే పోక్సో కేసులో గనక ఒక సామాన్యుడు ఉంటే ఈ పాటికి పోలీసులు 3rd డిగ్రీ చూపించి లోపల వేసేవారు కదా. కానీ ఇక్కడ కేంద్ర మంత్రి కొడుకు కావడంతో 15వ తేదీ దాకా టైం అడిగే ధైర్యం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము ఎవరిని వదిలేది లేదు అని చెప్తోంది. కానీ మరోపక్క కేంద్రం నుంచి ఏమైనా ఒత్తిడి వస్తుందా అన్నది పెద్ద మిస్టరీ. ఈ పిల్లి ఎలుక ఆటలో చివరికి ఎవరు గెలుస్తారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక పొలిటికల్ పవర్ అడ్డం వస్తుందా? అసలు ఆ మెయిల్ పంపింది భగీరథేనా లేక తన పేరుతో ఎవరైనా మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఏది ఏమైనా ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి బాస్? చట్టం ముందు అందరూ సమానమే అని మీరు నమ్ముతున్నారా? కామెంట్ బాక్స్ లో చెప్పండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.